హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ విత్ సరు. ఈరోజు నేను మా మమ్మీ కలిసి మా అమ్మమ్మ ఇంటికి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. సో యాజ్ యూజువల్ మా డాడీ మమ్మల్ని రైల్వే స్టేషన్కి డ్రాప్ చేశారు. ఇంతకీ మీకు మా ఊరేంటో తెలియదు కదా, మీరే చూసేయండి. ద్వారపుడి. సో ఇంకా టికెట్ తీసుకుని స్టేషన్ లోపలికి వెళ్ళిపోయాం. మా స్టేషన్ భలే పీస్ఫుల్గా ఉంటుంది చూడండి, ఫుల్ ఖాళీగా ఉండిద్ది. మా ఊరు వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే కింద కమెంట్ బాక్స్లో ద్వారపూడి అని కమెంట్ చేయండి. ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటే మధ్యలో నాకు ఒక బోర్డింగ్ కనిపించింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆఫర్ ఉందంట. అదేంటో కానీ ఆఫర్ అనగానే ఎందుకో మళ్ళీ బట్టలు కొనుక్కోవాలనిపిస్తుంది. ట్రైన్ డ్రైవ్ చేసే అంకుల్ నన్ను విచిత్రంగా చూస్తున్నాడు వీడియోలు తీస్తున్నానని. ఇంతకీ మీకు ట్రైన్ డ్రైవ్ చేసే అంకుల్ని ఏమంటారో తెలుసా? తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఇంకా బాయ్ బాయ్ ద్వారపూడి అని బాయ్ బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. ట్రైన్ ఫుల్ ఖాళీగా ఉంది. ఎందుకో నాకు ట్రైన్ జర్నీ అంటే భలే ఇష్టం. లైఫ్ని ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్లో చూసేయచ్చని. మేము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మేము వెళ్తుంది పిఠాపురం, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇవాళ తిరుమల ట్రైన్ క్యాన్సిల్ చేశాడని సర్కార్ ఎక్కి సామర్లకోట వచ్చేసాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ బస్ ఆర్ ఆటో ఎక్కాల్సిందే. ఏది ఫాస్ట్గా దొరికితే అది ఎక్కేస్తాం. బస్ కోసం ఒక 5 to 10 minutes వెయిట్ చేసి ఇంకా వచ్చేలా లేదని ఆటోకి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. సామర్లకోటకి చాలాసార్లు వచ్చాను కానీ ఎప్పుడు ఈ టెంపుల్ని అబ్జర్వ్ చేయలేదు. భలే ఉంది. ఇవాళ క్లైమేట్ కూడా భలే కూల్గా బాగుంది. ఇవాళ ఇంటికి వెళ్ళాక వేడివేడిగా ఏదైనా తినాల్సిందే. వచ్చేసాం పిఠాపురం. అండ్ పిఠాపురంలో ఇది చాలా ఫేమస్ టెంపుల్, పాదగయ. ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు వ్లాగ్ చేసి పెడతాను, వెయిట్ చేయండి ఆ టెంపుల్ వ్లాగ్ కోసం. ఇప్పుడు అందరికీ పిఠాపురం అనగానే గుర్తొచ్చేది ఏంటి? కమెంట్ చేసేయండి. ఎస్, పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్. నేను కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. పిఠాపురంలో కొత్తపల్లి మా అమ్మమ్మ వాళ్ళది. సో మళ్ళీ ఆటో ఎక్కి స్టార్ట్ అయిపోయాం. వచ్చేసాం. ఇదే మా అమ్మమ్మ వాళ్ళ స్ట్రీట్. స్టార్టింగ్ రామాలయం ఉంటుంది. చిన్నప్పుడు ఎక్కువ మేము ఈ రామాలయం దగ్గర ఆడుకునే వాళ్ళం. ఎందుకో తెలీదు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నామంటే భలే హ్యాపీగా ఉంటుంది. వెళ్ళగానే కనిపించిన వాళ్ళందరూ పలకరిస్తారు చక్కగా. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ అనగానే ఎప్పుడు అమ్మమ్మ ఇంటికి వచ్చేద్దామా అని ఉండేది. మేబీ ఆ ఆటలు, ఆ మెమరీస్ వల్లే అమ్మమ్మ ఇల్లు అంటే మనకు అంత స్పెషల్ ఏమో. ఇదే మా స్వీట్ క్యూట్ అమ్మమ్మ గారి ఇల్లు. మా కోసం మా అమ్మమ్మ బయట వెయిట్ చేస్తూ ఉంది వస్తున్నామని. చూడండి, మా చిన్నోడి బర్త్డే కనిపించట్లేదేంటా అని వెతుకుతున్నాను. వాళ్ళ కోసం కేక్ అండ్ బిస్కెట్స్ తీసుకొచ్చా. ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి రాలేదు. వెళ్ళగానే నాకు మా అమ్మమ్మ తాటి రొట్టె ఇచ్చింది. మేము వస్తున్నామని చేసి ఉంచిందంట. ఇంతలో నేను జొన్నపొత్తులు వచ్చాయి. నేను అన్నాను కదా కూల్ క్లైమేట్లో వేడిగా ఏమైనా తినాలని. సో ఇది తిందామని ఫిక్స్ అయిపోయా. ఎలా అయినా పిఠాపురం సైడ్ పొత్తుల టేస్ట్ భలే ఉంటుంది, స్వీట్గా. ఇంకా వాటిని బాయిల్ చేసి తీసుకొచ్చింది, వాటి పని పెట్టేసా. కాసేపట్లో ఫుడ్ తీసుకొచ్చేసింది. చికెన్ అండ్ ప్రాన్స్ కర్రీ వండింది. ఫుల్గా తినేసా. తిన్నదరగాలని మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పక్కనే నడుచుకుని వెళ్ళిపోయాం. ఇదే మా పెద్దమ్మ వాళ్ళ స్ట్రీట్. చూడండి, డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయి ఇక్కడ. మీకు చూపిస్తాను. చూసే ఉంటారు కానీ ఈ నేమ్ ఏంటో నాకు కూడా తెలీదు. ఈ ఫ్లవర్స్ నేమ్స్ ఏంటో తెలిస్తే కమెంట్ చేయండి, నాకు కూడా తెలీదు. అక్కడ కనిపిస్తున్న ఆడలేడీస్ ఎవరో కాదు, మా అమ్మ అండ్ మా అత్త. రాగానే మా వైశ్యులతో ఆడుకున్నాను. అది తెగ స్టంట్లు వేసేస్తుంది. అసలు ఈ బొమ్మతో తెగ ఆడుతుంది. 1 year అయిపోయింది కదా, సో దాని మాటలన్నీ భలే క్యూట్గా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి కదా, సో భలే మాట్లాడుతుంది. ఇంతకీ ఈ పాప ఎవరో అనుకుంటున్నారా? ఎవరో కాదు, మా అక్క వాళ్ళ పాప వైష్ణవి. ఈ బుడ్డిది నడిచేస్తుంది కూడా. ఇదేమో దాని సైకిల్ అంట. భలే ఉంది. మాకు బీచ్ చాలా దగ్గర. సో బీచ్కి వెళ్దామంటే మా బుడ్డిది నేను కూడా వస్తాను ఏడ్చింది. సో దాన్ని కూడా తీసుకొచ్చేసాం. ఇందుకే బీచ్కి ఎందుకు వచ్చామంటే ఇక్కడ చేపలు పడతారు. సో ఫ్రెష్గా పట్టి ఆ వల వేస్తారు. సో ఆ వలలో మనకు ఫిషెస్ ఏది నచ్చితే కొనుక్కోవచ్చు. మార్కెట్కి వెళ్తే వాళ్ళు ఐస్లో పెట్టేసి ఐస్ బాక్స్లో పెట్టిస్తారు. సో అలా కాకుండా ఇక్కడైతే వాళ్ళు వలేసి ఫ్రెష్గా మనమే చూసి తీసుకోవచ్చు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఇంకా చేపలు పడలేదంట. అంకుల్ వలేస్తున్నారు కానీ ఇంకా రాలేదంట.
సర్లే ఇంకా మార్కెట్లోనే తీసుకుందాంలే అని చెప్పి ఇంక మార్కెట్కి వెళ్ళిపోయాం. బీచ్కి దగ్గరలో ఉంటే ఇదే బెనిఫిట్ అసలు, ఫ్రెష్గా అప్పుడు పట్టినవి అప్పుడే తీసుకొని మనం వండేసుకోవచ్చు. బాక్స్లో పెట్టరు కదా, సో చాలా ఫ్రెష్గా ఉంటాయి. వచ్చేసాం మార్కెట్కి ఫైనల్గా. చూడండి ఎంట్రన్స్లోనే పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, దాంట్లో డాల్ఫిన్స్ కూడా ఉన్నాయి చూడండి, చిన్న డాల్ఫిన్స్. కానీ అక్కడ ఈగలు ఉన్నాయని అక్కడ తీసుకోలే, అండ్ నేను వీడియో తీస్తుంటే ఆవిడ తిట్టింది, సో అందుకే అక్కడ కోపం వచ్చి అక్కడ తీసుకోలేదు. సో వేరే చోట తీసుకున్నాం, ఫ్లాట్గా ఉన్నాయి చూడండి, అవి చందువాలు అంటారు. సో అవి తీసుకొని వెళ్ళిపోయాం. ఇవి ఆక్టోపస్ అంట, ఇవి కూడా వండుకుంటారంట చూడండి. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. కానీ దారిలో మాకు జిలేబీలు కనిపించినాయి. క్లైమేట్ కూల్గా ఉందని కొన్ని జిలేబీ అండ్ సమోసా కట్టించుకొని వచ్చి ఇంటికి వచ్చి తినేసాము. ఇంతలోనే ఇక్కడ ఒక విచిత్రం కనిపించింది, పిల్లి కుక్క ఫ్రెండ్షిప్. నెక్స్ట్ డే మార్నింగే ఇంక ఇంటికి వచ్చేసాం చూడండి. కానీ అస్సలు వదిలి వెళ్ళాలనిపించట్లేదు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అంతే కదా, వెళ్తే త్వరగా రావాలనిపించదు. ఇదేదో వెరైటీగా ఉంది ఆటో అని చెప్పి ఎక్కాము. మా పెద్దోడు అని చెప్పాను కదా, వీడే భావేష్. సో వీడికి నిజంగానే పెద్దోడిలాగే ఆటో ఎక్కించి వెళ్ళాడు మమ్మల్ని. తక్కువ టైం ఉన్నామని పిల్లలు ఇద్దరూ ఫీల్ అయ్యారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉంటాంలే అని చెప్పేసి వచ్చేసాం. చూడండి ఆటో భలే బాగుంది అసలు, నాకు చాలా నచ్చింది. ఇలాంటి ఆటో నేను ఫస్ట్ టైం చూసాను. ఇంకా స్టేషన్కి వచ్చేసాం. వేరే ప్లాట్ఫామ్కి వెళ్తుంటే మధ్యలో ఒక అమ్మమ్మ మనవరాలు కనిపించారు. వాళ్ళు లగేజ్ తీసుకెళ్ళడానికి చాలా కష్టపడుతున్నారు పాపం. వాళ్ళకి ఎలా పట్టుకోవాలో తెలియలేదని ఎలా పట్టుకోవాలో చెప్పాము. అయ్యో మాకు తెలియలేదమ్మా అలా పట్టుకోవాలని అని చెప్తున్నారు. చాలా త్వరగా స్టార్ట్ అయిపోయాం స్టేషన్కి, మళ్ళీ వర్షం ఎక్కడ వచ్చిద్దాం అని చెప్పి. త్వరగా రావడం మంచి పని అయిందిలే, ఎందుకంటే నాకు ఇక్కడ వేడి సమోసాలు దొరికాయి. చూడండి ఈ క్లైమేట్లో సమోసా తింటే ఎంత బాగుంటుంది అసలు. అండ్ మా అమ్మమ్మ ఇంకొక జొన్నపొత్తు కూడా ఇచ్చింది, దాన్ని కూడా బుజ్జిలో వేస్తా. ఇంతలోనే ట్రైన్ వచ్చేసింది, ఎక్కేసాము. అండ్ నాకు దారిలో ఒక అమ్మాయి పరిచయం అయింది, కోల్కతా అంట వాళ్ళది. తను కూడా నాలానే వ్లాగ్స్ చేస్తుంది. ఫైనలీ వచ్చేసాం ద్వారపుడికి. అండ్ ఇదే మేము ఎక్కొచ్చిన ట్రైన్ చూడండి, ఇంకా వెళ్ళలేదు. అన్ని స్టేషన్స్ కంటే మా ఊరు స్టేషనే చాలా బాగుంటుంది, నీట్గా అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. తక్కువ మంది జనాలు కూడా ఉంటారు. అండ్ మా ఊర్లో ఫేమస్ ఏంటో మీకు తెలిస్తే కమెంట్ చేసేయండి. అండ్ దాని మీద కూడా ఒక వ్లాగ్ చేస్తాను, మా ఊర్లో ఫేమస్ ఏంటి అనేసి. సో ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా షాప్లో తమ్ముడు వచ్చి తీసుకెళ్ళాడు మమ్మల్ని. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. మీకు నిజంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో నాకు కూడా సపోర్ట్ అండ్ మోటివేషన్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను. దట్స్ ఇట్ గైస్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వ్లాగ్స్ విత్ సరు.